హలో నమస్కారం. ఈ మధ్యనే 'కేరళ స్టోరీ 2' అన్నది గూడా చలనచిత్రం ఒకటి రిలీజ్ అయింది. చాలామంది చూసి ఉంటారు. నేనింక చూడలేదు. ఎందుకంటే పెద్దగా ఆసక్తి గూడా లేదు నేను చూడ్డానికి. కానీ నాకు చూసే అవకాశం గూడా కలగలేదు. ఎందుకంటే వాళ్ళు దృశ్య రూపంగా దాన్ని ఎలా చిత్రీకరించారు అని చూడడానికి కాస్త ఆసక్తి ఉన్నప్పటికిని, ఎందుకంటే ఒక సినిమా ప్రేమికుడిగా గూడా దాన్ని చూడాలనుకున్నాను. కానీ నాకు అది చూడగలిగే అవకాశం లభించలేదు, చూడలేదు. మీరందరూ చూసి ఉంటారు. అయితే ఈ సందర్భంలోనే ఎప్పుడైతే ఇలాంటి ఒక చలనచిత్రం విడుదలైందో, ఈ సందర్భంలోనే మరో వివాదాస్పదమైనటువంటి ఒక వివాహం కూడా ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ, వార్తా మాధ్యమాల్లోనూ అదే దాని గురించే కనిపిస్తుంది. ఏ సామాజిక మాధ్యమం చూసినా, ఏ వార్తా మాధ్యమాలు చూసినప్పటికీ మనకు ఆ వివాహం గురించినటువంటి ప్రస్తావనలతోనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ వివాహం గురించి అయితే ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. అది ఒకప్పుడు ఈ కుంభమేళా అమ్మాయిగా ప్రసిద్ధి చెందినటువంటి కుంభమేళా మొనాలిసా, మధ్యప్రదేశ్, ఉత్తర భారతంలోని మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక గ్రామంలో ఆ తన యొక్క అలంకార వస్తువులు, చిన్న చిన్న అలంకార వస్తువులు అమ్ముకుంటూ కుంభమేళలో కనిపించిన తర్వాత ఆవిడ యొక్క ఫోటో తీసి ఎవరో సామాజిక మాధ్యమంలో ప్రచురించిన తర్వాత ఆవిడ ఎంత తొందరగా మొత్తం భారతదేశంలోనే ప్రాచుర్యం పొందింది అన్నది బహుశా మీరందరూ చూశారు. దాని తర్వాత ఆవిడ సినిమా రంగంలోకి రంగ ప్రవేశం చేయడం, కొన్ని పెద్ద పెద్ద షాపింగ్స్లకు కూడా ఇనాగ్రేషన్ లో కూడా పాల్గొనడం లాంటివి చూసాం, మోడలింగ్ లో కూడా చూసాం. దాని తర్వాత ఆవిడ హఠాత్తుగా వచ్చినటువంటి ఆ ప్రసిద్ధి బహుశా ఎందుకంటే అమ్మాయి పెద్ద విద్యాభ్యాసం లేనటువంటి అమ్మాయిగానే భావించబడుతుంది. ఆవిడ నిజంగా స్కూల్కి వెళ్ళిందా, చదివిందా అన్నది నాకు కూడా తెలియదు. కానీ చాలా సామాజిక మాధ్యమాల్లో, వార్తా మాధ్యమాల్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఆవిడ ఏ స్కూల్లో చదవలేదన్నదే వస్తుంది. ఆవిడ కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా నాకు గుర్తు. ఏది ఏమైనప్పటికీ ఆవిడ యొక్క వివాహమే ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారి ఏ సామాజిక మాధ్యమంలోనూ అదే కనిపిస్తుంది. అయితే అందరి దృష్టి కూడా ఈ కోణం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆవిడ యొక్క వయసు, ఆ అమ్మాయి యొక్క వయసు 18 సంవత్సరాలు నిండలేదు. ఆ అమ్మాయి మైనర్ అని, ఇంకా 16 సంవత్సరాలు మాత్రమే ఉన్నటువంటి అమ్మాయి అని, 18 సంవత్సరాలు ఆ అమ్మాయికి లేదని దాని మీదనే కేంద్రీకృతం చేసి వాళ్ళు, కాబట్టి ఆ వివాహం అంగీకరించబడదని, అది చెల్లదని, ఆ వివాహం చెల్లదని, అది దానిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దానితోనే చాలా మంది వీడియోలు చేస్తున్నారు, దాన్నే ప్రస్తావిస్తున్నారు. దాని కేంద్రంగానే ఈ సామాజిక మాధ్యమంలో, వార్తా మాధ్యమాల్లో అన్ని వార్తలు వస్తున్నాయి. కానీ నేను బహుశా ఇది 2-3 రోజుల క్రితమే నేను చేస్తానేమోనని దీనిపై వీడియో చాలా మంది ఊహించినట్టున్నారు, మన వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు. కానీ నేను చెయ్యకపోవడానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఏమిటంటే నేను ఎప్పుడు కూడా వాస్తవాలను పరిశీలించిన తర్వాతనే ఏ విషయాన్నైనా ప్రస్తావించడానికి సిద్ధపడతాను. అది మీలో చాలా మందికి తెలుసు. నేను ఎందుకు వేచి ఉన్నాను ఇప్పటి వరకు అంటే, నేను అన్వేషిస్తున్నాను వాళ్ళు నిజంగానే ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు నేను అన్వేషించినటువంటి దాని ప్రకారం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు వివాహం చేసుకోలేదనే తేలుతుంది. అది దాదాపుగా, ఎందుకంటే దానికి 30 రోజుల నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. 30 రోజుల తర్వాతనే అది రిజిస్టర్ ఆఫీస్లో వివాహం రిజిస్టర్ చేయబడుతుంది. ఇది చాలా మందికి తెలుసు. వాళ్ళు వివాహం చేసుకున్నది ఒక దేవాలయంలో, తిరువనంతపురంలోని ఒక అరమనూర్ అనే ఒక దేవాలయ క్షేత్రంలో వివాహం చేసుకున్నట్టుగా, దానికి అక్కడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు కానీ, శివన్ కుట్టి, అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వంలో ఉన్నటువంటి శివన్ కుట్టి గారు, మరియు ఆ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఏఏ రహీం గారు, మరియు ఆ సిపిఎం పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ, వాళ్ళందరూ అందులో
పాల్గొన్నారు. ఆ వివాహాన్ని జరిపించినటువంటి వాళ్ళ ప్రముఖుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ వివాహం పోలీస్ స్టేషన్లోను ఆ దేవాలయ క్షేత్రంలోను జరిపించినట్టుగానే వార్తలు వస్తున్నాయి. అయితే నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ ఆ అమ్మాయి యొక్క వయసు 18 16 అన్న దాని మీద కాదు. ఎందుకంటే దాని మీద చాలా మంది అందరూ అదే కేంద్రీకృతంగా చాలా వీడియోలు చేశారు. దాని మీదనే దృష్టి సారించారు. నేను ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒకసారి మీ ముందు మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ క్షేత్రంలోనైతే ఏ దేవాలయంలోనైతే వివాహం చేసుకున్నారో, భారతదేశంలో దేవాలయాల చట్టం ప్రకారం ఒక హిందువుల యొక్క వివాహం యొక్క చట్టం ఎలా ఉంటుంది అంటే, దేవాలయంలో చేసుకున్నా కూడా వాళ్ళు ఇద్దరు కూడా విశ్వాసం ప్రకారం హిందువులై ఉండాలి అన్నది నియమం. అక్కడ దేవాలయం ఎప్పుడు వాళ్ళను వివాహం జరిపిస్తుంది అంటే, ఇద్దరు వ్యక్తులు కూడా పరస్పరంగా వివాహం చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా హైందవ విశ్వాసం కలిగి ఉండాలి అన్నది అక్కడ నియమం. ఇది ఇక్కడ జరగలేదు. ఒకరేమో ఫర్హాన్ ఖాన్ ముస్లిం కుటుంబంలో నుంచి ముస్లిం విశ్వాసం కలిగినటువంటి ఇస్లాం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, అమ్మాయి ఏమో హైందవ విశ్వాసం కలిగినటువంటి అమ్మాయి. కాబట్టి నా యొక్క ప్రశ్న ఏమిటంటే, ఈ దేవాలయం వాళ్ళు ఈ వివాహాన్ని ఎలా అంగీకరించారు, ఎలా చేశారు? ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వివాహ చట్టం ప్రకారం ఇద్దరు విశ్వాసం ప్రకారం హిందువులు అయితే మాత్రమే దేవాలయం కానీ క్షేత్రం కానీ వాళ్ళ వివాహం జరిపించాలి. మరి ఇది ఎలా జరిపించారో నాకు తెలీదు. దానికి పూర్తిగా చట్టాలు తెలిసినటువంటి వాళ్ళు ఇంకా దాన్ని పరిశోధించి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను వృత్తిపరంగా న్యాయవాదిని కాదు. అయినా సరే సాధారణమైనటువంటి మనకున్నటువంటి పరిజ్ఞానంతో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వివాహ చట్టం ప్రకారం ఇద్దరు హిందూ విశ్వాసం కలిగి ఉంటేనే క్షేత్రంలో వివాహం జరుగుతుంది. రెండవది, ఒకవేళ ముస్లిం వివాహం జరిగిన ఏదైతే నిఖా అని అంటారో అది ఇంకా చాలా కఠినమైనది. ఇద్దరు కూడా ఇస్లాంపై విశ్వాసం కలిగి ఉంటేనే ఆ నిఖా నామాలో చేర్చబడతారు. వాళ్ళు ఆ వివాహం చెయ్యడానికి కుదురుతుంది. పైగా ఒకవేళ ఒక వ్యక్తి అందులో ఇస్లాంను విశ్వాసించినటువంటి వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇస్లాం స్వీకరించిన తర్వాతనే ఆ వివాహం చేయబడుతుంది. ఆ వివాహమే అందులో నమోదు చేయబడుతుంది. అప్పుడే ఇస్లాం దాన్ని అంగీకరిస్తుంది. చాలా కఠినమైనటువంటి ఖురాన్ వచనాల ద్వారా అధించబడింది. వలా తన్కిహుల్ ముష్రికాతి హత్తా యుమిను వలా ఉమ్మతున్ ముమినతున్ ఖైరుం మిన్ ముష్రికతిన్ వలౌ ఆజబతుకుం వలా తన్కిహుల్ ముష్రికూన హత్తా యుమిను అని ఆ వచనం చాలా పెద్దగా చాలా స్పష్టంగా చెప్పేస్తుంది ఆ విషయాన్ని. ముష్రిక్ స్త్రీలు విశ్వాసించనంత వరకు మీరు వారిని వివాహం ఆడకండి. ముష్రిక్ స్త్రీ మీకు ఎంత నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది. రెట్టి పరిస్థితుల్లోనూ విగ్రహారాధకులను గాని ఇస్లాంపై విశ్వాసం లేనటువంటి వాళ్లను మీరు వివాహం చేసుకోవడానికి వీల్లేదు, అది అంగీకరించబడదు అని ఖురాన్లోనే స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి వివాహం, ఈ మొనాలిసా ఫర్హాన్ ఖాన్ దేవాలయంలో ఉన్నటువంటి ఆ వివాహం కూడా చట్టపరంగా అంగీకరించబడదు అన్నదే నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇద్దరు హిందూ విశ్వాసం హైందవ విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఆ దేవాలయం ఎలా వాళ్లకు ఒక సర్టిఫికెట్ ఇచ్చిందో మనకు తెలియదు. అది పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇస్లాం ధర్మం ప్రకారం కూడా వాళ్ళు వివాహం చేసుకోలేదు, అది వాళ్లే చెప్తున్నారు. వాళ్ళు రిజిస్టర్ చేసామని అంటున్నారు, కానీ ఏ విధంగా రిజిస్టర్ చేశారు అంటే దేవాలయంలో రిజిస్టర్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాత్రమే ఒకవేళ ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండినట్లయితే, ఇద్దరు విభిన్నమైనటువంటి మత విశ్వాసులుగా ఉన్నప్పుడు కేవలం వాళ్లకు భారతదేశంలో ఉన్నటువంటి దారి
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాత్రమే వాళ్ళు వివాహ బంధంలోకి చేరవచ్చు. వేరే ఏ వివాహం ప్రకారం కూడా వాళ్ళు చట్టపరంగా చేసుకోవడానికి అవకాశం లేదు. క్షేత్రంలో దేవాలయాల్లో జరిగినది కూడా అంగీకరించబడదు. ఎప్పుడు అంటే అబ్బాయో అమ్మాయో విభిన్నమైనటువంటి మత విశ్వాసాలతో ఉన్నటువంటి వాళ్లను దేవాలయం వివాహం చేయకూడదు. కేవలం ఇద్దరు కూడా హైందవ విశ్వాసంతో ఉంటేనే దేవాలయంలో వివాహం జరుగుతుంది. ఇది మరీ మీరు గుర్తుపెట్టుకోండి. హిందూ చట్టం ప్రకారం, హిందూ వివాహ చట్టం ప్రకారం ఇద్దరు కూడా హిందూ విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ అది లేదు కాబట్టి ఆ వివాహం చెల్లదు అనే అర్థం దానికి. ఇస్లాం ప్రకారం వాళ్ళు వివాహం చేసుకోలేదు, అది కూడా అంగీకరించబడదు. మరి వాళ్ళు ఏ రకమైనటువంటి వివాహం చేసుకున్నారు? నేను ఈ వారం రోజుల నుంచి, ఇది జరిగినప్పటి నుంచి ఎందుకు వేచి ఉన్నానంటే, వాళ్ళు ఈ 30 రోజుల నోటీస్ ఇచ్చి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి. అది నేను చేసినటువంటి అన్వేషణలో వాళ్ళు అది చేసుకోలేదనే తెలియదు. మరి చేసుకున్నారో లేదో మనకు తెలియదు. ఒకవేళ చేసుకుంటే మాత్రం అది చెల్లుతుంది. ఒకవేళ ఆ అమ్మాయికి వయసు 18 అయి ఉంటే, ఒకవేళ ఆ అమ్మాయికి వయసు 18 నిండకపోతే అది కూడా చెల్లదు. ఇప్పుడు ఆ అన్వేషణ జరుగుతుంది అని నేను భావిస్తున్నాను అక్కడ. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కొద్ది కాలంలో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎలాగైనా సరే వాళ్ళ యొక్క ఆ 3వసారి కూడా గెలుపొందాలన్న ఉత్సుకతతో, దాంట్లో ఉన్నటువంటి ఆ వాళ్ళ యొక్క ఆ తత్తరపాటులో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో బహుశా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను. వాళ్ళకి తెలియట్లేదేమో. ఎందుకంటే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వాటిలోకి వెళ్ళి వాళ్ళు అందరినీ, అంటే మతేతర వివాహాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అందులో మాత్రం మనం అంగీకరించి తీరాలి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి చాలా నాయకులు కూడా అలాంటి వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇందులో పాల్గొన్నటువంటి ఏహే రహీం అన్న ఆయన కూడా ఒక హిందూ స్త్రీని వివాహం చేసుకున్నారు. పైగా మన ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి కూతురు కూడా ఒక ముస్లిం రాజకీయ నేతనే వివాహం చేసుకున్నారు. కాబట్టి అందులో వాళ్ళను మనం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు చాలా ఉదార స్వభావులు అని భావించవచ్చు. సిపిఎం పార్టీ దానికి కర్తవ్య నిష్ఠతో పనిచేస్తుంది, అందులో అది అంగీకరించవచ్చు. కానీ ఈ విషయంలో వాళ్ళు ఒకటి అమ్మాయి యొక్క వయసు ఎలా నిర్ధారించారు, ఎక్కడి నుంచి ఆధార్ కార్డులు అవి వచ్చాయి, మరి ఆ అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్ 2008లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎంతవరకు తెలియదు, ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ చూడలేదు. అది 2008లో పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికేట్ ఉందని చెప్తున్నారు. నా యొక్క దృష్టి వయసు మీద లేనేలేదు. ఎందుకంటే వయసు ఒకవేళ 18 అయినా కూడా వాళ్ళు ప్రస్తుతం చేసుకున్నటువంటి వివాహం చెల్లదు అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాత్రం చేసుకుంటేనే వాళ్ళు భార్య భర్తలుగా అంగీకరించబడతారు, వాళ్ళ వివాహం అంగీకరించబడుతుంది. వాళ్ళు క్షేత్రంలో, దేవాలయంలో చేసుకున్నటువంటి వివాహం అంగీకరించబడదు. మరి వాళ్ళు ఎలా దేవాలయం వాళ్ళు అంగీకరించారో, దాన్ని ఎలా వివాహం చేశారో మనకైతే తెలియదు. దానికి వాళ్ళు వివరణ ఇవ్వవలసి ఉంది. వాళ్ళు ఏం వివరణ ఇస్తారో తెలియదు. మరి చట్టాల్లో అలాంటి ఏదైనా చిన్న అవి ఉన్నాయా కూడా పూర్తిగా చట్టం తెలిసినటువంటి వాళ్ళు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటివి వివాదం చేయడం అన్నది నాకు అంతగా ఇష్టం ఉండదు. వాళ్ళ ఇద్దరి వ్యక్తిగతమైనటువంటి విషయం అది. వాళ్ళిద్దరు పరస్పరంగా ఇష్టం పెంచుకొని వాళ్ళు వివాహం చేసుకుంటే అందులో ఎవరికి అభ్యంతరం ఉండదు కూడా. కానీ ఒకవేళ అమ్మాయికి వయసు లేకపోతే తల్లిదండ్రులకు అధికారం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ అమ్మాయికి వయసు పూర్తి అయినప్పటికీ వాళ్ళు చేసుకున్నటువంటి వివాహం భారతీయ చట్టాల ప్రకారం పూర్తిగా న్యాయబద్ధంగా అయి ఉండాలి, చట్టబద్ధంగా అయి ఉండాలి. అప్పుడే అది వాళ్ళను భార్యాభర్తలుగాను వాళ్ళ వివాహం అంగీకరించబడుతుంది. మరి పూర్తిగా చట్టాలు తెలిసినటువంటి వాళ్ళు కూడా దీని మీద స్పందించి మాట్లాడగలగాలి. నాకు తెలిసినటువంటి విధంగా
దేవాలయ క్షేత్రాల్లో ఇద్దరు కూడా హైందవ విశ్వాసం కలిగి ఉండాలన్నదే నాకు తెలిసినటువంటి నాలెడ్జ్.